జూబ్లీహిల్స్ ఫలితం అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ఖాతాలో పట్టానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. 4వ రౌండ్ తర్వాత అనధికారిక సమాచారం ప్రకారం 9,000 ఓట్లకు పైగా కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4లో కాంగ్రెస్ యావరేజ్ 3,000 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 9,000 ఓట్ల ఆధిక్యం దిశగా అడుగులో పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఉదయం నవీన్ యాదవ్ చెప్పినట్లుగా 40,000 ఓట్ల ఆధిక్యం క్లియర్గా పడేట్టు కనిపిస్తుంది. లేదు అని అంటే ఆధిక్యం యావరేజ్ 10,000కు దిశగా కాంగ్రెస్ సీటు గెలుచుకోవడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 క్లియర్ కట్ కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఇప్పుడు మనకు అందుతున్న క్లియర్ కట్ సమాచారం బట్టి అయితే తెలుస్తూ ఉంది. అధికారికంగా రౌండ్ 3, రౌండ్ 4 అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 57 మంది అభ్యర్థులు ఉండటం వల్ల డిలే ప్రాసెస్ జరుగుతుంది. ఆ డిలే ప్రాసెస్ని వల్ల ఫలితం అనేది ఇంకొక 2 గంటల తర్వాత మాత్రమే తుది ఫలితం అనేది క్లారిటీ వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ ఖాతాలో పడినట్లేనా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఫలితం? ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి అద్దంకి దయాకర్ మనతో జాయిన్ అయి ఉన్నారు. బాల్క సుమన్ బీఆర్ఎస్ నుంచి మనతో జాయిన్ అయ్యారు. అద్దంకి గారు ఏమంటారు మీరు? నాకు తెలిసి అయితే నేను కూడా ఊహించింది అయితే +10,000 నుంచి మొదలైతామని అనుకున్నాం. బట్ రెహమత్ నగర్, బోరబండ ఇటు వచ్చే వరకు ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. సో టగ్ ఆఫ్ వార్ ప్రచారం అయితే బాగానే జరిగింది, కానీ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గిందంటే ఒక మంచి సూచికనే. అంటే 2-3 రౌండ్ల వరకు మీరు చెప్పిన సమాచారం అయితే కొంచెం అంటే ఫస్ట్ రౌండ్ 42 ఉంది. ఫస్ట్ రౌండ్ మెజారిటీ 42 ఉంది. సెకండ్ రౌండ్ కొంత కన్ఫ్యూజన్ వచ్చింది, కొంత తప్పులు అక్కడి నుంచి డేటా రావటం వాటిలో కొంచెం తేడా వచ్చింది. సెకండ్ రౌండ్లో 2,900 ఓట్ల ఆధిక్యం కనిపిస్తుంది. ఆ తర్వాత రౌండ్ 3 అనధికారికంగా 3,000, రౌండ్ 4 క్లియర్ కట్గా ఇంకో 3,100, మొత్తం 9,000 అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. అది షేక్పేట్ ఏరియా కొంత వీళ్ళు బాగానే ఆర్గనైజ్ చేసినట్టు కనపడ్డది మొదటి రౌండ్లన్నీ. ఇక నేను అనుకుంటున్నా రెహమత్ నగర్ ఎక్కువ థంపింగ్ అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే గ్రౌండ్లో మాత్రం వీళ్ళు క్రియేట్ చేయగలిగింది, బీఆర్ఎస్ మిత్రులు చేయగలిగింది ఏంటంటే మేము సమానంగా ఉన్నామని చెప్పేసి ఒక ప్రచార సరళిని ముందుకు తీసుకుపోవడంలో సక్సెస్ అయిన ఓటర్లు. అంటే మీకు రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 కనిపించిన తర్వాత ట్రెండ్ ఇట్లానే వెళ్ళేట్టు కనిపిస్తుందా మీకు? ఏమనిపిస్తుంది? నాకు 7 రౌండ్లో ఉంది కదా, ఇటువైపు మాకు అఫెన్సే ఉంటాం. ఇంకా మీకు యూసఫ్ కూడా మీకు అనుకూలం, కాంగ్రెస్ కు అనుకూలంగానే కనిపిస్తుంటది. సో బోరబండ కొంచెం షేరింగ్ లో ఉంటది, వెంగళరావు నగర్, ఇంకా వెంగళరావు నగర్ బూతులు కూడా ఉన్నట్టున్నాయి. వెంగళరావు నగర్ మాకు కొంత అడ్వాంటేజ్, మరీ అంత కాకపోయినా. సోమాజీ కూడా షేర్ చేసుకున్నారు. సో నాకైతే ఇప్పుడున్న దాన్ని ఎసెస్ చేసుకున్న 20 వరకు వస్తామేమో అని అనిపిస్తున్నది లీడ్. నేను ప్రతిసారి +10,000 అని చెప్పిన, కానీ +10 అడ్వాంటేజ్గా చెప్పుకున్నా. మనవాడు మాత్రం 40 వరకు ఉన్నాడు, కానీ ఒక దశలో 30,000 లీడ్ ఉంటుందని అనుకున్నాము. బట్ కొంచెం బీజేపీ ఉద్దేశపూర్వక తగ్గింపా లేకపోతే ఏందో తెలియదు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 2 గంటల టైం ఉంది. మనం